బాధలో ఉన్నోళ్ళు నీ ఇంటి పక్కన ఉన్నప్పుడు, కష్టంలో ఉన్న వాళ్ళు నీ ఇంటి పక్కన ఉన్నప్పుడు, రోగంతో మూలుగుతుంటే, ప్రజలు నెమ్మది లేకుండా ఉంటే మనం వచ్చి ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ఉపవాసం ఉండాలి, వాళ్ళ కొరకు కన్నీరు గారవాలి, వాళ్ళని ప్రేమతో మనం మాట్లాడాలి, వాళ్ళు ధైర్యం పరచాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ హక్కున చేర్చుకొని దేవుని మాటల్ని వినిపించాలి. అంతేగాని వాడికి రోగం వచ్చిందా బాగా వచ్చింది, వాడికి నష్టం వచ్చిందా బాగా వచ్చింది, వాడి కుటుంబం అంతే పోవాలిగా, వాడికి పడ్డోడు లేవద్దు, ఇలా కోరుకుంటుంది ఈ లోకం. ఈ లోకంలో ప్రేమ ఎట్టాడుదంటే పాడైపోయి అట్నే అడగంటిపోవాలి ఇక. కానీ మన దేవుడు అలాంటోడు కాదే. ఆయన ఎలాంటోడు? పాపులను రక్షించేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు, బలహీనలను బలపరిచేవాడు, కన్నీటితో దుఃఖంతో ఉన్న వాళ్ళని కన్నీరు తుడిచి ఆదరించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. వాళ్ళు అంటున్నారు, ప్లీజ్ 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 అయ్యా ఒక్కసారి ఆయన దగ్గరికి పోదాంపా. ఎవరి దగ్గరికి? వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ వర్కర్కి ప్రార్థన చేద్దామని ప్రజలందరట యేసుని బతిలో ఆడుకుంటున్నట్ట. మళ్ళీ ఏం గుర్తు చేస్తున్నారు? ఆయన మన కోసం మందిరం కట్టించారయ్యా. ఈ చిన్న మేలు, ఈ చిన్న సహాయం, ఈ 4 అడుగులు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఏం బాగుంటుందయ్యా? ఇంతమంది దగ్గరికి వెళ్తున్నావు, ఇంతమందికి ప్రార్థన చేస్తున్నావు, ఇంతమంది నువ్వు బాగు చేస్తున్నావే, అక్కడికి వెళ్దామయ్యా అని అట మిక్కిలి బ్రతివులాడుకుంటున్నారు. కావున యేసు వారితో కూడా వెళ్ళాను.